హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్‌డి బేకరీ హోస్ట్. ఈరోజు వచ్చేసరికి నేను పైనాపిల్ పేస్ట్రీని ప్రిపేర్ చేయబోతున్నాను. అది కూడా క్యూట్ బెంటో కేక్‌ని ప్రిపేర్ చేయబోతున్నాను. దానికోసం ముందుగా బేస్‌ని రెడీ చేసుకున్నాను. ఈ బేస్‌కి కావాల్సిన టిన్ అయితే నా దగ్గర లేదండి. సో, స్టీల్ బాక్స్‌లో నేను రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత దాన్ని 3 లేయర్స్ కింద కట్ చేసుకొని వాటర్‌తో సోక్ చేసుకున్నాను. షుగర్ వాటర్‌తో. పైనాపిల్ పేస్ట్రీ కాబట్టి నేను షుగర్ వాటర్‌లో కొంచెం పైనాపిల్ ఎసెన్స్‌ని యాడ్ చేసి వాటర్‌తో సోక్ చేసుకుంటున్నానండి. తర్వాత నేను పైనాపిల్ క్రష్ ఉంటుంది కదా! దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకొని తర్వాత విప్పింగ్ క్రీమ్‌తో మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఫైనల్ కోటింగ్ అయితే ఇచ్చేసాను. సారీ అండి. క్రమ్ కోట్ అయితే చేసుకున్నాను. 3 లేయర్స్‌కి అలాగే చేశాను. 1 లేయర్ తర్వాత 1 లేయర్ వాటర్‌తో సోక్ చేసుకొని నెక్స్ట్ విప్పింగ్ క్రీము, నెక్స్ట్ పైనాపిల్ క్రష్‌ని యాడ్ చేసుకొని క్రమ్ కోట్ అయితే రెడీ చేసుకొని ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. నెక్స్ట్ ఫైనల్ ఫినిషింగ్ కోసం అయితే మళ్ళీ ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసి క్రీమ్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి కేక్ రెడీ చేసేటప్పుడు మా బాబు ఫాస్ట్‌గా చేయి అన్నాడు. ఆ టైంలో నా పక్కనే కూర్చొని ఉన్నాడు. పూర్తిగా కేక్ రెడీ అయ్యే టైంకి వాడు నిద్రపోయాడు. మీకే అర్థమవుతుంది. ఈ ఫినిషింగ్ చేయటానికైతే నాకు చాలా టైం పట్టిందండి. చిన్న కేక్ అనో ఏమో తెలీదు. ఈ బెంటో కేకు ప్రిపేర్ చేయడం అయితే ఫస్ట్ టైం నేను. అది కూడా ఈ పైనాపిల్ పేస్ట్రీ అయితే ఫస్ట్ టైము. అందులోనూ డ్రిప్పింగ్స్ వేయటం కూడా ఫస్ట్ టైం. అన్నీ ఫస్ట్ టైమే చేస్తున్నాను. కానీ ఫైనల్ అవుట్‌పుట్ అయితే బాగానే వచ్చింది. బాగా జారిపోయిందండి. ఎందుకో తెలీదు. అంటే చిన్న కేక్ అవ్వటం వల్ల మరి నేను బోర్డు పెద్దది పెట్టడం వల్లో తెలీదు గానీ, బాగా జారిపోయింది. దాన్ని లెవెల్ చేసుకుంటూ చాలా కేరింగ్‌గా చూసుకుంటూ ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను. ఈ డ్రిప్పింగ్స్ కోసం అయితే నేను న్యూట్రల్ జెల్‌లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ న్యూట్రల్ జెల్ తీసుకొని, అందులో గోల్డ్ కలర్ మిక్స్ చేశానండి. ఎందుకంటే నా దగ్గర యెల్లో జెల్ కలర్ లేదు కాబట్టి, ఒక డ్రాపు గోల్డ్ జెల్ కలర్ మిక్స్ చేసి ఇలా రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న దాన్ని డ్రిప్స్ లాగా వేసుకున్నాను. ఏదమైతే ఫస్ట్ టైం అండి. అయినా కానీ బాగానే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి నాజిల్ తీసుకొని నాజిల్‌లో విప్పింగ్ క్రీమ్ ఫిల్ చేసుకొని ఇలా అయితే డిజైన్ వేసుకున్నాను. ఎందుకో తెలీదు గానీ మెల్ట్ అయిపోయిందండి. పర్లేదు బానే వచ్చింది. మీకు గనక ఈ కేక్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.